ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, సంతోషకరమైన ఆత్మను, సాగరుడు, దుఃఖాన్ని హరించి పరమాత్మ పిల్లవాడిని, శక్తివంతమైన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ శిక్షకుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 30/8/2024. हेडिंग मीठे बच्चे, तुम्हें खुशी होना चाहिए। दुख हरने वाला भगवान हमें सुख धाम में ले जाने के लिए आया है। हम स्वर्ग का परजाति बनाने वाला है। సో ఈరోజు పరమాత్మ హ్యాపీగా ఉండడానికి ఒక యుక్తిని చెప్తున్నారు. మీకు సంతోషం ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవరికి దుఃఖం కలిగినా ఓ భగవంతుడా అని అల్టిమేట్ గా అతని దగ్గరికి వెళ్తారు. ఎవరికి సుఖం కావాలన్నా ఓ భగవంతుడా అని అతన్నే ప్రే చేస్తారు. సో దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు పరమాత్మ. వారే స్వయం వచ్చారు, మనకొక దారిని చూపిస్తున్నారు. ఏ దారిని? స్వర్గ స్థాపన అనే దారి, సత్యుగ స్థాపన అనే దారి, ఆత్మ సతో ప్రధానంగా ఎలా అవుతుంది అనే దారిని చూపిస్తున్నారు. మురళి ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మరి ఇదొక్క విషయం చాలదా నేను హ్యాపీగా ఉండడానికి? నేను రోజంతటిలో బయట మనుషులకి ప్రభావితమై నా ఇటర్నల్ హ్యాపీనెస్, పీస్ఫుల్నెస్ అనేది మిస్ అవుతున్నానా లైఫ్ లో అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, बच्चों की किस स्थिति को देखते हुए बाबा को चिंता नहीं होता? ఈ పిల్లల ఏ స్థితిని చూస్తే భగవంతుడికి కూడా చింత కలగదు. ఎందుకు? ఎందుకంటే ప్రపంచంలో ఎంత మంది రకరకాల పిల్లలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్ లో కూడా ఫస్ట్ ర్యాంకర్ నుంచి లాస్ట్ ర్యాంకర్ వరకు డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా. అలాగే ఈ గాడ్లీ యూనివర్సిటీలో కూడా రకరకాల పిల్లలు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ సువాసన గల పుష్పాల లాంటి పిల్లలు. వారు ఎక్కడికి వెళ్ళినా వారి నుంచి సువాసన అంటే ఒక పీస్ఫుల్నెస్, ఒక స్పిరిచువల్ కనెక్ట్ అనేది అందరికీ లభిస్తుంది. వారి నుంచి ఎంతో సువాసన కూడా లభిస్తుంది. ఇది ఫస్ట్ క్లాస్ పిల్లలు. లాస్ట్ క్లాస్ ఎవరి నుంచి అయితే అసలు సువాసన కాదు కదా, ఏ వైబ్రేషన్ కూడా రాదు. కొంతమంది పిల్లల అవస్థ చాలా మంచిగా ఉంటుంది. కొంతమందిని మాయ తుఫాను ఓడిపోయేటట్టు చేసేస్తుంది. సో కొంచెం నెగటివిటీ డిస్టర్బెన్స్ వచ్చినా వారు ఎలా అయిపోతారో డిమోటివేట్ అయిపోయి, డిప్లీట్ అయిపోయి ఎనర్జీలెస్ సోల్స్ గా ఉండిపోతారు. మరి ఇలాంటి పిల్లల్ని చూస్తే భగవంతుడికి ఏమి చింత కలగదు. ఎందుకు? సత్యుగి రాజధాని స్థాపన జరుగుతుంది. ఒక కింగ్డమ్ స్థాపన అవ్వాలి అంటే
రకరకాల పిల్లలు ఉంటారు కదా! ఒక కింగ్డమ్ స్థాపన అవ్వాలి అంటే రకరకాల పిల్లలు ఉంటారు. రాజా, రాణి, ప్రజలు. ప్రజలు లేకపోతే ఆ రాజా, రాణి ఎవరి మీద రాజ్యం చేస్తారు? సో, ఒక రాజధాని స్థాపన అవుతుంది. అంటే ఎంతో మంది పిల్లలు అవసరము. బాగా చదివే వాళ్ళు అవసరము. అస్సలు చదవని వాళ్ళు అవసరం. ఇక్కడ చదవడం అంటే ఏంటి? భగవంతుడి శ్రీమతం. రోజు భగవంతుడి శ్రేష్టమైన మతం మురళి ద్వారా లభిస్తుంది. ఆ శ్రీమతాన్ని ఇంప్లిమెంట్ చేసేవారా? చేయనివారా? అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. బాబా అయితే శిక్షణ ఇస్తారు. పిల్లలు ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేయండి. అంతేకాని మాయని చూసి భయపడకండి. మాయ అంటే కొంచెం ప్రాబ్లమ్ వచ్చినా, కొంచెం ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా, డిస్టర్బెన్సెస్ వచ్చినా వెంటనే ఏమైపోతాం? భయపడిపోతూ ఉంటాం. ఆ డిస్టర్బెన్సెస్ ఫిజికల్‌గా రావచ్చు, మెంటల్‌గా రావచ్చు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నా ప్రెజెన్స్ అందరికీ నచ్చుతుందా? ఆ స్పిరిచువల్ ఫ్రాగ్రెన్స్ అందరికి స్ప్రెడ్ చేయగలుగుతున్నానా? లేక సంతోషంగా ఉండలేకపోతున్నానా? ఒక పవర్‌ఫుల్ స్టేజ్‌ని మెయింటైన్ చేయలేకపోతున్నానా? చెక్ చేసుకోవాలి. धारणा इन आंखों से सब कुछ देखते हुए उसे भूलने का अभ्यास करना. पुराने घर में दुनिया से दिल हटा देनी है, नए घर को याद करना है. మరి మోస్ట్ ఇంపార్టెంట్, ఆ పవర్ఫుల్ స్టేజ్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది డౌట్ వస్తుంది కదా! దానికి క్లారిటీ ఇస్తున్నారు. ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో, మేబీ ఒక బ్యూటిఫుల్ ఫిజికల్ బీయింగ్స్ ని చూస్తాం, ఒక సిట్యుయేషన్ ని చూస్తాం, ప్రపంచాన్ని చూస్తాం. మరి ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో వాటి నుంచి డిటాచ్‌మెంట్ మెయింటైన్ చేయాలి. ఇది ఏదైనా కొత్త విషయమా అంటే కాదు. డిటాచ్‌మెంట్ నాకు తెలుసు. ఎలా తెలుసు? నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. నేనొక ఫ్యామిలీలో ఉంటాను. సరే, పక్కన నైబర్స్‌కి ఏదన్నా అవుతుంది. నేను వెంటనే ఒక డిటాచ్‌మెంట్ మెయింటైన్ చేస్తానా? అది నా ఫ్యామిలీ కాదు. ఐ షుడ్ బి డిటాచ్డ్ ఫ్రమ్ దెమ్. అది వాది చూసుకుంటారు. అంటే నాకు డిటాచ్‌మెంట్ ఒచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకే ఆరోగ్యం బాలేదు. నేను నా ఎదుటి వ్యక్తి కూడా ఆరోగ్యం బాలేకుండా ఉంటాను. నేనేం చేస్తాను? ఫస్ట్ నా ఆరోగ్యాన్ని చూసుకుంటాను కదా! సో, నాకు డిటాచ్‌మెంట్ అనేది వచ్చు. నా మీద నాకు ఫోకస్ ఉంటే, ఈ కళ్ళతో నేనేదైతే చూస్తున్నానో దాని నుంచి నేను డిటాచ్‌గా ఉండొచ్చు. సో, నా మీద నాకు అటెన్షన్ ఉండాలి. మిగతా అన్నిటిని మర్చిపోవాలి. ఈ పాత ప్రపంచం, ఈ శరీరం నివసించే ఒక ఇల్లు అనుకుంటే, ఈ ప్రపంచం మీద హృదయం తొలగిపోవాలి. కొత్త ఇల్లు అనగా సత్యుగి రాజ్య పదవి. అది గుర్తుకు రావాలి. భగవంతుడు ప్రతిరోజు బ్యూటిఫుల్ మురళిని వినిపిస్తారు. ఈ ఆత్మ ఈ మానస సరోవరంలో జ్ఞాన స్నానం చేయాలి. ఎలా అయితే ఆ మానస సరోవరంలో స్నానం చేస్తే దేవ కన్యలుగా అవుతారు అని అంటారు. సో యాక్చువల్లీ ఆ స్నానం చేస్తే ఏ పాపాలు ముక్తి అవ్వవు. బికాస్ నేను జన్మాంతరాలు ఎన్నో పుణ్యక్షేత్రాలకెళ్ళి స్నానాలు చేస్తూనే ఉన్నాను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. కాకపోతే జ్ఞాన స్నానం కనుక ఈ ఆత్మ చేస్తే ఎంతో ఉన్నతంగా అవుతుంది. బాబా మననెంత సుందరంగా తయారు చేస్తారు. అసలు ఇంతకు ముందు ఎంత నల్లగా అంటే ఏంటి? ఈ ఆత్మ శక్తిహీనంగా నల్లగా ఉండేది. ఇప్పుడు దీన్ని తెల్లగా తయారు చేస్తున్నారు. మరి ఈ ప్రాసెస్‌లో మాయ మనతో యుద్ధం కూడా చేస్తుంది. నేను మాత్రం విజయీ ఆత్మగానే అవ్వాలి. విజయం నా జన్మసిద్ధ అధికారం అనే బేసిక్ పాయింట్ నాకు గుర్తుండాలి. నేను ఆత్మ,
ఏ విధంగా తయారవుతున్నాను? నేను ఆత్మ ఎంత ఆనందంగా తయారవుతున్నాను? నేను ఆత్మ ఎంతటి డిటాచ్మెంట్ మెయింటైన్ చేస్తున్నానో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వరదాన్ महादानी बन, फ्रैंक दिल से खुशी का खजाना बांटने वाले మాస్టర్ రహందిల్ బాబా. మరి బయట ప్రజలు అల్పకాలిక సంతోషాన్ని ప్రాప్తి చేసుకోవడానికి మేబీ ఒక మూవీ చేస్తే 3 hours హ్యాపీనెస్, ఒక పార్క్కి వెళ్తే 1 hour హ్యాపీనెస్, ఫ్యామిలీ రిలేటివ్స్ కలిస్తే 1 day హ్యాపీనెస్ అనుకుంటారు. కాకపోతే అవన్నీ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్. ఆ సిచ్యువేషన్ అయిపోగానే నేను మళ్ళీ నా సాడ్ మూడ్‌లోకి వచ్చేస్తున్నాను. సో, అందుకని అవన్నీ అల్పకాలిక సంతోషం. అవి ప్రాప్తి చేసుకోవడానికి ఎంత సమయం, ఎంత ధనం, ఎంత ఎనర్జీ వేస్ట్ చేసేస్తూ ఉంటారు. కానీ సత్యమైన ట్రూ హ్యాపీనెస్ అనేది ఈ లైఫ్‌లో అవసరం చాలా ఉంది. అదెలా పాసిబుల్? నేను ఫస్ట్ హ్యాపీగా ఉండి, ఆ హ్యాపీనెస్‌ని నేను అందరికి స్ప్రెడ్ చేస్తే ఆటోమేటిక్‌గా హ్యాపీగా అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవీ దేవత చిత్రాలు ఉంటాయి. ఎంత బాగా ఆ చిత్రాలను తయారు చేస్తారు. ఆ దేవీ దేవత చిత్రాలు సదా చిరునవ్వుతో ఉన్నట్టు, ఆ దేవీ దేవత చిత్రాలు చూడగానే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాం. పరవశులుగా ఉన్న ఆత్మలు కూడా ఏమవుతాయి? నార్మల్‌గా అయిపోతారు. ఒక్కటి ఆలోచించండి. చిత్రాల ద్వారానే అంత మహిమ జరుగుతుందంటే, మన ప్రాక్టికల్ లైఫ్‌తో నేను దయార్థ హృదయులుగా ఉంటే, నేనింకెంత వండర్స్ చేయొచ్చు. చెక్ చేసుకోండి. స్లోగన్ योग की शक्ति द्वारा हर कर्मेंद्रियों को ऑर्डर से चलाने वाले स्वराज अधिकारी भव. యోగపు శక్తి ద్వారా, మెడిటేషన్ పవర్ ద్వారా ప్రతి కర్మేంద్రియాలను ఆర్డర్ ప్రమాణంగా నడిపించగలగాలి. నేను ఏ కర్మేంద్రియాకి ఏ ఆర్డర్ చేసినా, ఏ సెన్స్ ఆర్గన్ కి ఏ ఆర్డర్ చేసినా ఆర్డర్ ప్రమాణంలో నడిచేటట్టు ఉండాలి. అయ్యో, నా చెవులు నా కంట్రోల్లో లేవు, నా కళ్ళు నా కంట్రోల్ లేవు, నా మాటలు నా కంట్రోల్లో లేవు అంటే నాలో మెడిటేషన్ శక్తి తక్కువగా ఉండొచ్చు. ఓకే, సో ఈ రోజు ములి యొక్క హోంవర్క్, నేను ఆత్మ అందరికీ హ్యాపీనెస్ అనేది స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను నిశ్చింత ఆత్మను. మనస్స వాచ కర్మన ఏ చింత లేకుండా సతో గుణి ఆత్మగా ఉంటాను. సత్యత నా ఆత్మలోని శక్తి. సత్యత గుణం ద్వారా నేను ఆత్మ ఎంతో ధైర్యంగా ఉంటాను. ధైర్యత నన్ను ఎంతో ప్రభావితంగా చేస్తుంది. ఒక్క క్షణం దయాత హృదయ స్థితిలో ఉంటూ నా ప్రతి ఒక్క ఆత్మకి దయా భావన ద్వారా ఎంతో సంతోషాన్ని ఇస్తాను. నా నుంచి సంతోషం అనే కిరణాలు వారిపైన పడుతున్నట్టు అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. సుందరమైన చైతన్యమైన జ్ఞాన స్వరూపాన్ని. సదా జ్ఞాన స్వరూపంలో ఉంటూ నేను
పవిత్రమైన ఆత్మగా తయారవ్వడానికి ప్రయత్నిస్తాను. సో try to be an instrument and spread happiness to every other soul. Happiness is my birthright. I be a heart of mercy where I only try to spread merciful vibrations on every other soul where they can search a true peace within them. I am a knowledgeful being. God's knowledge is blessed onto my soul. Hey, Father, thank you so much for showing me the path to obtain a highest inheritance. I try to follow the Father's path and be a detached being all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true vibrations, the power of truth from the Supreme Father. Spread such vibrations to every part of this body and be a divine, pure, and a happy being. Om Shanti.